బీహార్ అసెంబ్లీ ఎన్నికలు దేశవ్యాప్తంగా ఆసక్తిని రేపుతున్నాయి. ఎన్డీఏ ఇండియా కూటమి మధ్య రసవత్తరమైన పోరు నడుస్తోంది. ఇప్పటికే రెండు కూటములు సీట్లు పంచుకొని ప్రచారంలో హోరెత్తిస్తున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో మహాగఠబంధన్ వేసిన ఎత్తు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఒక కీలక వర్గానికి చెందిన నేతను డిప్యూటీ సీఎం అభ్యర్థిగా ప్రకటించడం సంచలనంగా మారింది. మరి అతను ఈ ఎన్నికల్లో గేమ్ చేంజర్ అవుతాడా? లెట్స్ వాచ్ ది స్టోరీ. బీహార్ ఎన్నికల్లో మహాగఠబంధన్కు అతడు గేమ్ చేంజర్గా మారనున్నాడా? కీలక సామాజిక వర్గం ఓట్లు కొల్లగొట్టడానికి అతను సాయం చేయనున్నాడా అంటే జరుగుతున్న పరిణామాలు గమనిస్తే అవుననే సమాధానం వస్తుంది. బీహార్లో ఎన్నికలు ప్రజా సమస్యల కంటే కులాల సమరంగా నడుస్తూ ఉంటాయి. 2 దశాబ్దాలుగా జేడీయూ నేత సీఎం నితీష్ కుమార్ ఓట్లు కొల్లగొట్టడానికి ఈబీసీ అస్త్రాన్ని పావుగా వాడుతున్నాడు. అయితే ప్రస్తుత ఎన్నికల్లో మహాగఠబంధన్ ఈబీసీలలో నిషాద్ సామాజిక వర్గంకు చెందిన యువ నాయకుడిని డిప్యూటీ సీఎం అభ్యర్థిగా ప్రకటించి రాజకీయ చదరంగం మొదలుపెట్టింది. ఇక బీహార్లో కుల ఆధారిత చిన్న పార్టీలకు తమ సామాజిక వర్గాలపై మంచి పట్టు ఉంటుంది. ముఖేష్ సాహ్నికి రాష్ట్రంలో అత్యంత కీలకమైన నిషాద్ ఓటు బ్యాంకుపై గట్టి పట్టు ఉంది. దీంతో మహాగఠబంధన్ డిప్యూటీ సీఎం అభ్యర్థిగా వికాస్శీల్ ఇన్సాన్ పార్టీ వ్యవస్థాపకుడైన ముఖేష్ సాహ్నిని ప్రకటించి వ్యూహాత్మక ఎత్తుగడ వేసింది. బీహార్లోని మొత్తం ఓటర్లలో 30%కు పైగా అత్యంత వెనుకబడిన తరగతుల ఓటర్లు ఉన్నారు. ఈబీసీ వర్గంలో నిషాద్లకు బలమైన ప్రాతినిధ్యం ఉంది. 2023 బీహార్ కుల సర్వే ప్రకారం రాష్ట్ర జనాభాలో నిషాద్ సామాజిక వర్గం 9.6%గా ఉంది. అందులో ముఖేష్ సాహ్నికి చెందిన మల్లా ఉపకులం 2.6% ఉంటుంది. మాంజీ, బెల్డా, కేవాట్, తుర్హా వంటి ఇతర చిన్న సామాజిక వర్గాలపై ప్రభావం చూపుతుంది. మిథిలా, కోషి, చంపారణ్ ప్రాంతాలలో నిషాద్ వర్గానికి నిర్ణయాత్మక పాత్ర ఉంటుందనేది అందరికీ తెలిసిన విషయమే. దర్భంగాలోని మత్స్యకారుల కుటుంబాల్లో పుట్టిన ముఖేష్ సాహ్ని 8వ తరగతి వరకు మాత్రమే చదువుకున్నాడు. ఉపాధి కోసం 19 ఏళ్ల వయసులో ముంబైకి వెళ్లి సేల్స్ మ్యాన్గా పనిచేశారు. కొంతకాలానికి టీవీ, సినీ పరిశ్రమలో సెట్ డిజైనర్గా అడుగుపెట్టారు. ముఖేష్ సాహ్ని సినీ వరల్డ్ అనే చిన్న కంపెనీని పెట్టి షారూఖ్ ఖాన్ నటించిన దేవదాస్, సల్మాన్ ఖాన్ నటించిన బజరంగి భాయిజాన్ వంటి భారీ బడ్జెట్ సినిమాలకు పనిచేశారు. దీంతో సినిమా పరిశ్రమలో రాణించిన ఆయనను దర్భంగలో ప్రముఖ వ్యక్తిగా మార్చేశాయి. (2010) బీహార్లో సహానీ సమాజ్ కళ్యాణ్ సంస్థను ముఖేష్ సాహ్ని స్థాపించారు. ఈ సంస్థ ద్వారా తన సామాజిక వర్గానికి సేవ చేసి రాజకీయాలలో అరంగేట్రం చేశారు. మల్లా కుమారుడిగా గుర్తింపు పొందిన ముఖేష్ సాహ్ని నిషాద్ సామాజిక వర్గ సమస్యలపై పోరాటం ప్రారంభించారు. పడవలు నడిపే జాలర్లుగా ఉన్న నిషాద్ వర్గాన్ని ఏకం చేయడంలో ఆయన విజయం సాధించారు. ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిషాద్ సామాజిక వర్గానికి ఎస్సీ హోదా కల్పిస్తారని ముఖేష్ సాహ్నికి హామీ ఇచ్చారు. దీంతో 2015 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి మద్దతుగా ముఖేష్ ప్రచారం చేశారు. కానీ తమ ఎస్సీ హోదా డిమాండ్ నెరవేర్చకపోవడంతో బీజేపీకి దూరంగా జరిగారు. ఈ నేపథ్యంలో నిషాద్ వికాస్ సంఘ్ పేరుతో పాట్నా, దర్భంగాలో పనిచేస్తూ తన సామాజిక వర్గాన్ని ఏకం చేసే ప్రయత్నం మొదలుపెట్టాడు. (2018) వికాస్శీల్ ఇన్సాన్ పార్టీని ముఖేష్ సాహ్ని స్థాపించాడు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో మహాగఠబంధన్ తరపున పోటీ చేసి మెరుగైన ఓట్లు సాధించిన ఓటమి పాలయ్యారు. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిలో చేరిన వీఐపీ 4 సీట్లలో విజయం సాధించినప్పటికీ ముఖేష్ సాహ్ని మాత్రం ఓడిపోయారు. కానీ బీజేపీ మద్దతుతో ఎమ్మెల్సీగా ఎన్నికైన ఆయన బీహార్ పశుసంవర్ధక మత్స్యశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. కాగా 2022లో వీఐపీ తరపున గెలిచిన ఓ ఎమ్మెల్యే మరణించగా మరో 3 కాషాయ కండువా కప్పుకున్నారు. ఈ నేపథ్యంలోనే ముఖేష్ సాహ్ని ఎమ్మెల్సీ పదవి ముగిసినప్పటికీ మరోసారి బీజేపీ అవకాశం ఇవ్వలేదు. 2022 ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా వీఐపీ తరపున అభ్యర్థిని నిలిపారు. ఈ కారణంగా 2022 మార్చి 27వ తేదీన
ఆయనను మంత్రి పదవి నుంచి తొలగించి ఎన్డీఏ కూటమి నుంచి బహిష్కరించారు. ఏప్రిల్ 2024లో ముఖేష్ సాహ్ని తిరిగి మహాగఠబంధన్ గూటికి చేరారు. ప్రస్తుత 2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ముఖేష్ సాహ్ని పోటీ చేయడం లేదు. కానీ నిషాద్ వర్గానికి చెందిన ఆయనను డిప్యూటీ సీఎం అభ్యర్థిగా ప్రకటించడం వెనుక ఇండియా కూటమికి బలమైన వ్యూహం ఉంది. గత అసెంబ్లీ ఎన్నికలలో ఎన్డీఏకు 9.6% ఉన్న నిషాద్ వర్గం మద్దతుగా నిలిచింది. ప్రస్తుత ఎన్నికల్లో ముఖేష్ సాహ్ని ద్వారా నిషాద్ వర్గాన్ని మహాగఠబంధన్ వైపు ఆకర్షించవచ్చుననేది ఆర్జేడీ, కాంగ్రెస్ లెక్కలేసుకున్నాయి. ఇక సాధారణ మత్స్యకారుల కుటుంబం నుంచి బాలీవుడ్ సెట్ డిజైనర్ స్థాయికి, ఆ తర్వాత రాజకీయాల్లో కీలక నేతగా ఎదిగిన ముఖేష్ సాహ్ని గేమ్ చేంజర్గా మారబోతున్నారనే చర్చ బీహార్ రాజకీయాల్లో జోరుగా నడుస్తోంది.